ఆ! కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకోవడానికి మన హృదయాలను అప్పగించుకుందాం. చాలా సార్లు నేను వాక్యం చెప్పినా కానీ, ఈ టాపిక్‌ని నేనెప్పుడు టచ్ చేయలేదు. కొన్ని నెలల నుంచి దేవుడు నా హృదయంలో ఈ ఈ తలంపును, ఈ వాక్యం చెప్పాలని ఆహ్, దేవుడు నా హృదయంలో తలంపును, ప్రేరేపణను ఇస్తున్నప్పటికీ నేను ధైర్యం చేయలేకపోయినా. కానీ ఈ దినాన దేవుడు తన కృప చొప్పున నన్ను నడిపిస్తా ఉన్నారు. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వినడానికి మన హృదయాలను అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు? ఏ విధంగా మనతో మాట్లాడతాడు? మనల్ని ఏ విధంగా మారుస్తారు? అనే కొన్ని విషయాలను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. ఆదియందు చూసినప్పుడు ఆదికాండంలో చూసినప్పుడు ఆదాము, అవ్వను తయారు చేసిన తర్వాత ఆయన సాయంత్రము పూట వచ్చి వారితో ముచ్చటిస్తా ఉన్నాడంట. ముచ్చట్లంటే తెలుసా? ముచ్చట్లంటే తెలుసా? తెలుసు. ఆడపిల్లలకి బాగా తెలుసు. కూర్చున్నామంటే ఒక గంట అయినా సరే అది 5 నిమిషాల్లాగా అనిపిస్తది. అంత మంచిగా ముచ్చట్లు పెడతాం. అదే విధంగా ఆదికాండంలో చూసినప్పుడు ఆదాము, అవ్వలతో దేవుడొచ్చి ముచ్చటించేవాడంట. క్షేమము తెలుసుకునేవాడంట. మీకేమన్నా కావాలా? ఇంకా ఈ విధంగా ఆదాము, అవ్వతో మాట్లాడడం మనం చూస్తా ఉంటాం. అంత స్వతంత్రత దేవుడు ఆదాము, అవ్వకిచ్చిండంట. స్వాతంత్రం ఇచ్చిండు దేవుడితో వారు మాట్లాడడానికి. దేవుడు వారితో మాట్లాడడానికి అంత స్వతంత్రం ఉంది వాళ్ళ మధ్యలో. కానీ ఏం జరిగిందండి? పాపం వారి జీవితంలో వచ్చినప్పుడు ఆ స్వతంత్రమును, ఆ కనెక్షన్‌ని, ఆ అనుబంధాన్ని వారు పోగొట్టుకున్నారు. తర్వాత చూసినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు ప్రజలతో వ్యక్తిగతంగా మాట్లాడేటోడంట. అబ్రహాము దగ్గరికొచ్చి వ్యక్తిగతంగా మాట్లాడిండు. ఇస్సాకుతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడిండు. యాకోబుతో మాట్లాడిండు. మోషేతో వ్యక్తిగతంగా మాట్లాడిండు. కానీ దేవుడిచ్చిన ఆ గొప్ప అనుభవాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుడు కృప చూపిస్తున్నాడు. మళ్ళీ మనుషులు ఆ అనుభవాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుడు మళ్ళీ కృప చూపిస్తా ఉన్నాడు. కొద్ది దినాలు దాన్ని నిలుచుకొని దాని తర్వాత దాన్ని పోగొట్టుకునేవారుగా మనుషులున్నారు. దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడిండంట. తర్వాత చూసినప్పుడు ఈ అనుభవాన్ని కూడా వారు పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి వాళ్ళని నడిపిస్తా ఉన్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారండి? తిరుగుబాటు చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే న్యాయాధిపతులను లేవనెత్తుకున్నాడు. ఫస్టు వ్యక్తిగతంగా ఒక మనుష్యునితో మాట్లాడినట్టు ఆదాము, అవ్వతో మాట్లాడిండు. తర్వాత దేవుడు వ్యక్తిగతంగా కొందరితోనే మాట్లాడినట్టు మనం చూస్తా ఉన్నాం. తర్వాత వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే కేవలం న్యాయాధిపతులతో మాత్రమే మాట్లాడేటోడంట. న్యాయాధిపతుల ద్వారా దేవుని కార్యమును చేసేవాడు. న్యాయాధిపతులను నిలబెట్టుకొని ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం కామన్‌గా ఒక పాయింట్ జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడ చూసినా సరే దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా! ఏంటండి? దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఆదాము, అవ్వతో మాట్లాడిండు. వ్యక్తిగతంగా వారితో మాట్లాడిండు. తర్వాత అందరితో మాట్లాడలేదండి. అబ్రహాముతో మాట్లాడిండు. ఇస్సాకుతో మాట్లాడిండు. యాకోబుతో మాట్లాడిండు. మోషేతో మాత్రమే మాట్లాడిండు. కానీ ఈ అనుభవాన్ని కూడా పోగొట్టుకున్న తర్వాత ఆయన న్యాయాధిపతులను ఎన్నుకొని న్యాయాధిపతులతో మాట్లాడడం, వారి ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత చూసినప్పుడు రాజులను నిలవబెట్టుకున్నాడు. దాని తర్వాత ప్రవక్తలను నిలవబెట్టుకున్నాడు. ప్రవక్తలు మాట్లాడితే ప్రవక్తలతో మాత్రమే దేవుడు మాట్లాడేటోడంట. ఆ ప్రవక్తలు వచ్చి ఆ దేవుని మాటను ప్రజలకు చెప్పేటోళ్ళు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే దేవుడు ఇక్కడ ఆదికాండంలో ఆదాము, అవ్వతో ఒక్కొక్కరితో ముచ్చటించే పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చిందండి? ఆయన ప్రవక్తలతో మాత్రమే మాట్లాడతాడు. ఆ ప్రవక్తలు వచ్చి దేవుని వాక్యమును దేవుడు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో ప్రజలతో మాట్లాడేటోళ్ళంట. కానీ ఈ ప్రవక్తలతో దేవుడు మాట్లాడించి విసిగిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. మలాకీ గ్రంథము తర్వాత మత్తయి సువార్త వచ్చే వరకు 400 సంవత్సరాలు దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదంట అండి. ఎవ్వరితో మాట్లాడలేదు. ఆయన మౌనముగా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఎంత
ఎంత ప్రార్థన చేసినా సరే ఆయన మౌనంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంత విసిగిపోయి ఉంటాడు. ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి తన కుమారుడితో మాట్లాడకుండా ఒక నెల ఉండగలుగుతారా? కొందరు ఉంటారేమో. ఒక సంవత్సరం ఉంటారా అండి? ఉండలేరు. ఎంత పెద్ద తప్పు చేసినా సరే తన కుమారులని దగ్గరికి తీసుకుంటా ఉంటారు. కానీ దేవాది దేవుడు ఎంతగా గాయము పొందినాడంటే, ఎంతగా విసిగిపోయిందంటే 400 సంవత్సరాలు మాట్లాడలేదంట అండి. అక్కడ ఆదాము అవ్వతో ముచ్చటించిండు, ప్రవక్తల ద్వారా మాట్లాడిండు, ఇంకా తన ప్రజలతో మాట్లాడడానికి ఏదో విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ వారు విననొల్లని ప్రజలుగా నిలబడడం ద్వారా దేవుడు మాట్లాడడం మానేసిండంట. తర్వాత దేవుడు లోకంను ఎంతో ప్రేమించిండు, ఇంకా ప్రేమిస్తున్నాడు. వాళ్ళు విననప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏం చేసిందంటే అప్పుడు మత్తయి సువార్తలో చూసినప్పుడు తన కుమారుడిని పంపించేసిండంట. హల్లెలూయా. ఏం చేసిండండి చెప్పాలి? ఏం చేసిండు? తన కుమారుణ్ణి పంపించిండు. దేవుడు ప్రజలతో మాట్లాడడానికి తన కుమారుడిని, ఏకైక కుమారుడని వాక్యం సెలవిస్తూ ఉంది, పంపించేసిండండి. కుమారుడు మాట్లాడినా సరే, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినా సరే మారు మనసు పొందకుండా ఆ విధంగానే జనులు నిలిచిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన పరిశుద్ధాత్మను విడిచిపెట్టి, పరిశుద్ధాత్మను మన కోసం విడిచిపెట్టి వెళ్ళిపోయిండంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనతో మాట్లాడతాడు. దేవునికి నీకు మధ్యలో ఉన్న సంబంధాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంది. నేను ఒక ప్రశ్న వేయడానికి ఇష్టపడతా ఉన్నా. మీరు మీ హృదయంలో ఆలోచించుకోండి, మీ హృదయంలను పరీక్షించుకోండి. నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిజంగా నీతో మాట్లాడుతున్నాడా అండి? ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి. అది నాన్న ఆదాముతో మాట్లాడిన దేవుడు కొన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఉండిపోయిందంట. మరి దేవుడు నీతో నిజంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన నిన్ను వదిలిపెట్టేసిందా అనే విషయాన్ని దీనన్నా మనం పరిశీలించుకోవాల్సిన అవసరము మనకుంది. రెండో ప్రశ్న ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మను వదిలిపెట్టిపోయింది కదా. ఆయన పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఒప్పింపజేస్తుంది, దేవునికి దగ్గరగా తీసుకురావడానికి ఆత్మ మనలో పనిచేస్తుంది. కానీ ఇది నాన్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, దేవుని ఆత్మ నీ లోపల పనిచేస్తుందా? ఒకటి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నాడా లేదా అనే విషయాన్ని ఇది నాన్న మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. మనము యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలను ఎవరన్నా ఒకరు చదివి వినిపించాల్సిందే మనవి చేస్తున్నా. 16వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నవేనండి. 7-8 వచనాల్లో, అయితే నేను మీతో సత్యమునే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు, వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును. 8వ వచనంలో చూసినప్పుడు, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. హల్లెలూయా. ఏం చేస్తాడంట అండి? ఇక్కడ యేసు ప్రభు వారు మరణం నాకు ముందు మాట్లాడుతూ అంటా ఉన్నాడు, నేను వెళ్ళిపోవాలి, నేను ఇంకా మీ దగ్గర ఉండను. దేవుడు యేసు ప్రభు వారిని ఎందుకు పంపించిండంటే వారితో మాట్లాడడానికి, వారిని ఒప్పింపజేయడానికి, రక్షణలోనికి వారిని నడిపించడానికి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను ఇంకా వెళ్ళిపోతున్నా, నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నా. కానీ ఇక్కడ ఒక గొప్ప అనుభవాన్ని మనకి ఇచ్చి వెళ్ళింది. ఏంటంటే అది పరిశుద్ధాత్మను మనకు వదిలిపెట్టి వెళ్ళినట్టు చూస్తా ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను వదిలిపెట్టింది. ఇది నాన్న యేసు ప్రభు వారు మనతో లేరు, వ్యక్తిగా ఆయన మన మధ్యలో లేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఏం చేస్తారంట అండి, ఈ 8వ వచనంలో చూసినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన ఏం చేస్తాడంటే 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడంట. పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. ఇది మనం ఆలోచించాలి. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పాపమును గురించి ఆయన ఒప్పింపజేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంటే
ఎవరికైనా సరే మీరు ఆలోచించుకోండి, పర్సనల్‌గా మీరు ఆలోచించుకోండి. ఒక విషయము, అబద్ధం, ఒక దొంగతనం చేయడానికి మన హృదయం మనల్ని ప్రేరేపిస్తుందనుకోండి. ఒక మంచి బంగారు ఉంగరమో ఏదో మన ముందు ముందు ఉందనుకోండి. ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంటది? తీసుకోవాలని ఎవరికన్నా అనిపిస్తది. అనిపించదంటారా? అనిపిస్తదా లేదా? అనిపిస్తది. ఎవరికన్నా అనిపిస్తది. కానీ మన హృదయంలో ఒక స్వరము వినిపిస్తది. తీసుకోవద్దు. అది తప్పు, అది దొంగతనం అనే విషయాన్ని ఒప్పింపజేస్తది. దాన్నే పరిశుద్ధాత్మగా దేవాది దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన పాపమును గురించి ఒప్పింపజేస్తా ఉంటాడు. కానీ కొంతమందికి పాపము అనే విషయం తెలిసి కూడా దాన్ని చేసేస్తా ఉంటారు. కొంతమందికి అది పాపం అని గుర్తుపట్టకుండా అయిపోతా ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేడు. ఇది రక్షణ పొందిన వాళ్ళు కూడా, రక్షణ అనుభవాన్ని పొందిన వాళ్ళు కూడా, ఇది పాపము అని తెలిసిన వారు కూడా, దేవుని రక్తము చేత కడగబడిన వాళ్ళు కూడా లోకములోనికి తిరిగి వెళ్ళిపోతున్నారంటే ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు ఏది పాపమో ఏది సత్యమో వారు అనుగ్రహించలేరు. ఏది పాపమును గురించి వారు ఒప్పింపబడలేరు. హల్లెలూయా. ఇది ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి. ఒకవేళ సంఘంలోనికి నువ్వు వస్తున్నావు కదా, విశ్వాసంలో అనేక సంవత్సరాలుగా నువ్వు ఉన్నావు కదా, ఇంకా పాపమును గురించిన భయము నీలో పుట్టట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో లేడని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా చూసినప్పుడు ఇదే యోహాను పత్రిక 14, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నా. 26వ వచనాన్ని చూసినప్పుడు 15వ అధ్యాయం 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. ఇది తప్పు, ఇది పాపము, ఇది నీతి, ఇది దేవుని యొక్క పని అని ఆయన ఒప్పింపజేస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడంటే ఆయన సత్యమును మనకు బోధిస్తూ ఉంటాడంట. ప్రతిసారి కూడా సత్యమును మనకు బోధిస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే దైవజనుడు దేవుడిచ్చిన మాటలను డైరెక్ట్గా చెప్పలేడు. కొన్నిసార్లు మా గ్రామంలోనే ఒక సంఘం ఉందండి. ఆ సంఘంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన మంచి బోధకుడు. ఆయనకు ఎంత జ్ఞానము, చాలా జ్ఞానము, బైబిల్ లేకుండా వాక్యమును చెప్పగలడు. అంత జ్ఞానం ఉంది. కానీ సంఘస్థులంట ఆయన్ని సేవకుడిగా తీసేయాలనుకుంటున్నారంట. ఎందుకు అని నేను అడిగినప్పుడు వచ్చిన జవాబు దానికి నేను చాలా ఆశ్చర్యపోయినా. ఏంటంటే ఆయన చాలా కఠినంగా చెప్తున్నాడంట, వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడంట. అందుకనే ఆ సేవకుడిని తీసేయాలనుకుంటున్నారంట. ఇది సంఘమునకు వచ్చిన ప్రాబ్లం కూడా అదే. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్తే మనుషులు తీసుకోలేరు. ఇది దాన్ని దేవుని వాక్యముగా అంగీకరించలేరు. ఏమనుకుంటారంటే దైవజనుడు నా కోసమే చెప్తున్నాడు, దైవజనుడు నన్ను టార్గెట్ చేసే చెప్తున్నాడు, మరి నిన్ను టార్గెట్ చేయకుండా గోడలకు చెప్పుకోవాలా? దేవుని వాక్యం ఇది, నిలబడింది మేము కానీ మాట్లాడేది ఆయన. నేను నా వ్యక్తిగత అనుభవంతో నేను చెప్తున్నా. చాలాసార్లు నేను వాక్యము ప్రిపేర్ అయ్యి ఇక్కడ నిలబడి నేను ప్రిపేర్ అవ్వనివి కూడా మాట్లాడేస్తూ ఉంటా. నేను అసలు ఊహించుకోనివి కూడా అనేకమైనవి మాట్లాడుతూ ఉంటా. తర్వాత మోకరించినప్పుడు ఏంటి నేను మాట్లాడింది అని ఆలోచించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినట్టు నాకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నిలబడిన వారు దేవుడు వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నొప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దైవజనుడు నీకోసమే చెప్తున్నాడంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు నీకోసమే, నీ గురించే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడంటే ప్రభువు నీతో ఏమో మాట్లాడాలనుకుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, సత్యమును గురించి బోధిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. వాక్యం నీకు అర్థమవుతుందా? సంఘమునకు ఎంత ధన్యత అంటే ప్రతి ఆదివారము, ఒక వారంలో ఒక ఆదివారం మెసేజ్, దాని తర్వాత శుక్రవారం మెసేజ్, దాని తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే, గృహ కూడిక పెట్టుకుంటే వారానికి 3 మెసేజ్లు వింటారు. అట్లా నెలకు వేసుకుంటే ఎన్ని మెసేజ్లు అయితే
2 నెలలకేసుకుంటే 6 నెలల్లో ఎన్ని మెసేజ్‌లు మీరు వింటారు? అయినా సరే రూపాంతరం లేదు. అయినా సరే దేవుని స్వభావము, దేవుడు వారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో విని కూడా రూపాంతరం లేదు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు సత్యమును బోధిస్తున్నా సరే తీసుకోలేకపోతున్నారంటే మీలో పరిశుద్ధాత్మ లేదని జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు కఠినంగా ఉన్నా సరే ఇది దేవుని వాక్యము. నేను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. నిలబడింది నేను కానీ మాట్లాడేది దేవుడు. ఇది జ్ఞాపకం చేసుకొని వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఒకటి, పాపమును గురించిన ఒప్పింపు నీ లోపల లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. ఆయన చెప్పి నిన్ను ఒప్పించి ఇంకా నీతో మాట్లాడడానికి ఇష్టం లేకుండా ఆయన పరిశుద్ధాత్మ నీ లోపల నుంచి వెళ్ళిపోతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, సత్యమును గురించి ఆయన బోధిస్తాడు. సత్యమును గురించి బోధించి నీవు ఆ సత్యంలోనికి రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదిగా చూసినప్పుడు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ ఇచ్చు బహుమానములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే కొందరు ప్రవచనంలో చెప్తారంట, కొందరు భాషలతో మాట్లాడతారంట, కొందరు దర్శనములు చూస్తారంట. ఈ విధంగా చాలా బహుమానములను, దేవుడిచ్చు బహుమానములను లేకపోతే వరములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే ఆయన నీకు వరములను ఇస్తాడు. పరిశుద్ధాత్మలో నువ్వు ఫలిస్తూ ఉంటే ఆయన బహుమానాలను నీకు ఇస్తాడు. నీకు ఏమైనా బహుమానం ఉందా? నీకేమైనా తలాంతు ఉందా? దేవుడిచ్చిన వరములు నీ లోపల ఏమైనా ఉన్నాయా? లేవు అంటే ఆయన నీ లోపల లేడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల లేడు అనే కఠినమైన నిజాన్ని ఇది నాన్న నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇది నాన్న ఒక 5 విషయాలను నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. 5 విషయాలను మాత్రమే నేను మాట్లాడి ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉంటే నీవు ఏ విధంగా ఉంటావు? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో పనిచేస్తే మనుష్యులు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నా. ఎక్కువగా నేను అపోస్తుల కార్యముల నుంచి మరియు రోమా పత్రిక నుంచి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఎవరన్నా చదివి వినిపించండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి యొగ్గి నా మాటలు వినుడి. ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులు నన్ను చూడండి. శిష్యులతో జరిగిన ఒక సందర్భాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించిన తర్వాత పేతురు ఒక సామాన్యమైన వ్యక్తి, యోహాను ఒక సామాన్యమైన వ్యక్తి, శిష్యులందరూ కూడా సామాన్యమైన వ్యక్తులు. ఒకవేళ మనం పౌలుతో వీళ్ళని కంపేర్ చేసుకుంటే ఈ 12 మంది శిష్యులు దేనికి పనికిరాని వాళ్ళు. ఇక్కడ పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటే విద్యావంతుడు, చాలా విద్య కలిగిన వాడు, యుద్ధంలో కూడా పనిచేసే అంత సామర్థ్యం కలిగిన వాడు. అన్నిటిలో కూడా పౌలు చాలా ఉన్నతమైన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. పౌలుతో ఈ శిష్యులను కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఎంత అండి, చేపలు పట్టుకునే జాలర్లు, చదవడము రాయడం మాత్రమే తెలుసంట, పామరులు అనే మాటను వాక్యము చూపిస్తూ ఉంది, చదువు లేని వాళ్ళు. కానీ ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో పేతురు నిలబడి వాక్యమును బోధిస్తూ ఉన్నాడంట. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా అండి? పేతురు నిలబడి వాక్యము ఎప్పుడు బోధించిండు తెలుసా అండి? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడైన తర్వాత లేచి వాక్యమును బోధించినట్టు మనం చూస్తాం. 3.5 సంవత్సరాలు ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభు వారి శక్తిని చూసిరు, అద్భుత కార్యములను చూసిరు. ఇవన్నీ చూసినా సరే ఏది నాన్న కూడా ధైర్యంగా పేతురు నిలబడినట్టు చూడలేదు. ఏది నాన్న కూడా పేతురు అద్భుత కార్యం చేసినట్టు చూడలేదు. కానీ ఈ 2వ అధ్యాయంలో చూసినప్పుడు పేతురు నిలబడి, ఆ శిష్యులందరూ కూడా నిలబడి వాక్యం చెప్పినప్పుడు ఆ దినాన్నే 5,000 మంది రక్షణ పొందిరంట. హల్లెలూయా. ఏంటండి, ఏం పొందిరండి? ఎంతమంది?
5,000 మంది రక్షణ పొందినంట. ఎందుకు? ఈ మార్పు ఎందుకు కలిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలోనికి వచ్చినప్పుడు వారి జీవితము మారిపోయింది. హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వస్తే నీ బ్రతుకు మారుతుంది. మొట్టమొదటిగా జరిగేది ఇదండి. మరి క్రైస్తవులంగా ఉంటున్నాం కదా, అనేక సంవత్సరాలైంది కదా బాప్తిసం తీసుకొని, నీ జీవితం మారిందా? నీ బతుకేమన్నా మారిందా? లేకపోతే అదే పాత బతుకు మన జీవితంలో ఉందా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు పరిశుద్ధాత్మను పొందుకొనక ముందు అబద్ధమాడిండండి. నాకు తెలియదు, యేసుప్రభు వారు ఎవరో తెలియదని అబద్ధమాడిన ఆ పరిస్థితిని చూస్తూ ఉంటాం. పేతురు దేవుడు వారికి ఆ అధికారమునిచ్చి, శిష్యులందరికీ అధికారం ఇచ్చి అన్నాడంట, మీరు గ్రామాల్లోనికి వెళ్ళి అద్భుత కార్యాలను చేయండి, అనేకులను స్వస్థపరచండి, ఈ రక్షణ సువార్తను అందరికీ ప్రకటించండి అన్నప్పుడు పేతురు శిష్యులందరూ కూడా వెళ్ళి తిరిగి వచ్చి ఏం చెప్పినంటే, ప్రభువా నువ్వు చేసినట్టు నేను అద్భుత కార్యాలు చేయలేకపోతున్నా, నువ్వు చేసినట్టు దయ్యాలను నేను పోతా ఉన్నా అని పేతురు చెప్పినట్టు మనం చూస్తున్నాం. కానీ అదే పేతురు ఈ 2వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నూతనమైన బ్రతుకు పేతురు జీవితంలోనికి వచ్చింది. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అనేకులు తన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు స్వస్థత కలిగింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక మంది, ఒకసారి 5,000 మంది, ఒకసారి 3,000 మంది మాట్లాడుతున్నప్పుడు వేల మంది దేవుణ్ణి అంగీకరించినట్టు ఆయన మాట మారింది, ఆయన బ్రతుకు మారింది, ఆయన విలువ పెరిగింది. ఇది నా క్రైస్తవులుగా ఉంటున్నాం కానీ దేవుని అంగీకరించినా సరే బ్రతుకు మారదు. అదే బతుకు, ఆ లోకంలో ఏ విధమైన బ్రతుకు ఉందో ఈ దినాన్న దేవుని అంగీకరించిన తర్వాత కూడా ఇదే బ్రతుకు ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో లేడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే 2వ అధ్యాయం 40వ వచనంలో చూసినప్పుడు, 2వ అధ్యాయం 40వ వచనంలో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎంతమంది అండి? 3,000 మంది. మొట్టమొదటిగా 3,000 మంది చేర్చబడిరంట. దాని తర్వాత చూస్తే 5,000 మంది చేర్చబడినంట. పేతురు చేయి వేసి ప్రార్థన చేస్తే అనేకులు పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. అదే 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు కాళ్ళు లేని వ్యక్తి అక్కడ అడుక్కోవడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు పేతురు యోహాను అంటారు 6వ వచనంలో చూసినప్పుడు, అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదంతయు నీకు ఇచ్చిచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలంను బలము పొందెను. హల్లెలూయా. ఎవరండి పేతురు? దేనికి పనికిరాని వాడిగా ఉన్నాడు, అబద్ధికుడుగా ఉన్నాడు, అసలు దేవాది దేవుడు వారికి ఇచ్చిన అధికారమును పొందుకోలేనటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు మరణించి 3 రోజులు సమాధిలో ఉన్నాడు కదండి. వీళ్ళు ఏం చేయాలి? పేతురు ఏం చేయాలండి? దేవుడిచ్చిన ఆజ్ఞను నిలబెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? పేతురు అన్నాడంట, పదండి మనం చేపలు పట్టడానికి వెళ్దామనంటే శిష్యులందరూ కలిసి చేపలు పెట్టడానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైన బ్రతుకు, ఏ మార్పు లేని వ్యక్తి జీవితంలో మార్పు ఏ విధంగా వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోనికి వచ్చినప్పుడు వారి జీవితం మారింది. యోహాను భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను భక్తుడి జీవితంలో ఏమీ లేదండి. వాక్యంలో ఆయన గురించి పెద్దగా ఏమి రచించబడలేదు, ఆయన గురించి ఎక్కువ సందర్భం కూడా రచించబడలేదు, ఎక్కువ మాట్లాడలేదు. యేసుప్రభు ఎక్కడ పొగిడినట్టు కానీ ఎక్కడ ఆయనను తిట్టినట్టు కానీ ఏమీ కనిపించదు. నో ఐడెంటిటీ, ఆయనకంటూ ఏమీ లేదు. కానీ ప్రకటన గ్రంథమును రాసిన గొప్ప వ్యక్తి, దేవుని దర్శనమును చూసిన గొప్ప వ్యక్తిగా మారిండు. ఎప్పుడంటే అది పరిశుద్ధాత్మను ఆయన హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత. ఇది మన మాటలు మారవు, మన ప్రవక్తన మారదు, మన జీవితం మారదు, ఎక్కడ ఉన్నది అదే విధంగా ఉంటూ ప్రభు సన్నిధానంలోనికి
వస్తా ఉన్నాం. ఇది నన్ను పరిశీలించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఏమైనా మార్పు కలిగిందా? నీ మాటల్లో మార్పు కలిగిందా? నీ ప్రవర్తనలో మార్పు కలిగిందా? నీ జీవితంలో ఏమైనా మారిందా అనే విషయాన్ని ఇది నన్ను ప్రభువు మాట్లాడుతూ ఉండగా మనం ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా, నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా, ఇది నన్ను ఆయన ఆహ్వానించడానికి, ఆయన పరిశుద్ధతను మనలోనికి తీసుకోవడానికి మన హృదయాలను అప్పగించుకుందాం. రెండోదిగా చూసినప్పుడు మొదటిగా బ్రతుకు మారిందంట. బ్రతుకు అనగా అన్నీ వస్తాయి. వారి నడక మారింది. వాళ్ళు అప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళాలనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత సువార్త కోసము వేల వేల కిలోమీటర్లు వారు నడిచిపోయినట్టు చూస్తూ ఉన్నాం. వారి మాట మారింది. అబద్ధాలు ఆడే పేతురు ఒక్కసారి నిలబడి వాక్యము చెప్తే 3000 మంది మారిపోయారంట. వాళ్ళ మాట మారిపోయింది. వారి జీవితం మారిపోయింది. దేనికి పనికిరాని వాళ్ళుగా ఉన్నవారు అనేకమైన అద్భుత కార్యములు చేశారు. అనేకులను రక్షణలోనికి నడిపించినట్టు మనం చూస్తాం. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే నీ బ్రతుకు మారిపోతుంది. బ్రతుకు మారలేదంటే ఆయన నీ జీవితంలో, నీ హృదయంలో లేడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది చూసినప్పుడు ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరన్నా చదువుకున్న వారు ఉన్నారా అండి? ఇక్కడ పాస్టర్ గారు నేనే చదువుకుంటున్నాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? వాక్యమును గట్టిగా చదవడానికి అభ్యాసం చేయాలి. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, కానీ నాకు తెలుగు ఎప్పుడు వచ్చిందంటే వాక్యం చదివినప్పుడే వచ్చింది. ఒక తప్పు చదివితే తల మీద కొట్టి చెప్పేటోళ్ళు. దాన్ని చదివి 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 నేను తెలుగు నేర్చుకున్నా. చదవడం, రాయడం ధారాళంగా నేర్చుకున్నా. మరెందుకు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండి కూడా పోటీ పడి చదువుతూ ఉంటారు సంఘాల్లో. మన సంఘంలో మౌనమైపోతూ ఉన్నారు. చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనాన్ని ఎవరన్నా గట్టిగా చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గల వారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువు అయిన యేసు పునరుద్ధానమును గూర్చియు సాక్ష్యం ఇచ్చిరి. చదవండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. హల్లెలూయా. ఏంటండి వాక్యము కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సంఘం యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అక్కడ బ్రతుకు మారిపోయింది. పరిశుద్ధాత్మను వారి హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత మనుషులే మారిపోయారు, ప్రవక్తన మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. రెండోదిగా చూసినప్పుడు పరిశుద్ధాత్మ సంఘములోనికి వచ్చిన తర్వాత సంఘము మారిందండి. ఇక్కడ సంఘమును చూసినప్పుడు ఇది నన్న ఆ సంఘానికి ఈ సంఘానికి పోలిక చూసుకుంటే అసలు ఇది సంఘమే కాదనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు ఈ 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఏంటండి? ఏక హృదయము, ఐక్యత వచ్చేసింది. సంఘంలో ఐక్యత వచ్చింది. అందరూ కూడా ఏక హృదయము కలిగిన వారైపోయారంట. అందరూ కూడా ఏకాత్మ కలిగిన వారైపోయారంట. సంఘంలో గొడవలు లేవు, సంఘంలో కొట్లాటలు లేవు, సంఘంలో ఇది నాది, ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే ఈ భేదాలు లేవండి. అందరూ కూడా ఏక హృదయము కలిగిన వారైపోయారంట. ఏక మనస్సు కలిగిన, ఏకాత్మ కలిగిన వారైపోయారంట. ఇది నాన్న సంఘంలో ఒక బల్లలోనే మనం పాలు పంపులు పొందుతా ఉన్నాం, ఒక రక్తమునే తాగుతా ఉన్నాం, ఒక దేవుని శరీరమునే తింటా ఉన్నాం. మనందరం కూడా తాగేది ఒకటే ద్రాక్షారసము, ఒకటే రొట్టెను మనందరం తింటా ఉన్నాం. కానీ ఈ ఐక్యమత్యం అనేది సంఘంలోనికి రాలేదు. ఐక్యమత్యం సంఘంలోనికి ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధాత్మ సంఘంలోనికి వచ్చినప్పుడు.
ఇది నాన్న ఆలోచించుకోండి. మీరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో పని చేస్తున్నాడా? పని చేస్తే సంఘము అనేది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా విచిత్రమైన విషయాన్ని ఇక్కడ చూసుకుంటే ఆ కింద వచనాల్లో ఉంటుంది. 34వ వచనంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిర్రంట. ఒకవేళ నీకు ఒక 10 ఎకరాల భూమి ఉందనుకో, అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టిర్రంట. నీకున్న ఆస్తిని అమ్మి తీసుకొచ్చి పెట్టిందంట. ఇక్కడ ఏ విధంగా ఉందంటే సంఘం అంతా ఒక కుటుంబంగా మారిపోయింది. మరి నాకు తండ్రికి కలిగిందంతా కూడా నాది, ఈ టేబుల్ నీది, ఈ కుర్చీ నాది అని మేము ఇంట్లో పంచుకుంటామా? పంచుకోం కదండి. ఆ కుర్చీ అందరిది, ఆ టేబుల్ అందరిది, ఆ బెడ్ అందరిది. నేను పడుకోవచ్చు స్వాతంత్రంగా, నా తమ్ముడు పడుకోవచ్చు, అమ్మ పడుకుంటుంది, డాడీ పడుకుంటుంది. ఎందుకంటే అది నా కుటుంబము. ఆ కుటుంబంలో అన్నిటిపైన అందరికీ అధికారం ఉంది. ఇక్కడ చూసినప్పుడు సంఘములో అభిప్రాయములు లేవు. ఇది నీది, ఇది నాది అనే అభిప్రాయం లేదు. ఇక్కడ చూస్తే ఆస్తులు, ఇండ్లు ఉన్న వాళ్ళు అమ్మి తీసుకొచ్చి ఇక్కడ శిష్యుల పాదాల చెంత పెట్టిర్రంట. ఆస్తులు, పొలములు ఉంటే అమ్మి తీసుకొచ్చి శిష్యుల పాదముల యొద్ద పెట్టిర్రంట. ఇప్పుడు మనం అనుకోవాలి ఏంటంటే, వారందరూ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏక శరీరముగా మారిపోయినరు. మరి మన సంఘాన్ని గురించి ఆలోచించుకుందాం. మొట్టమొదటిగా ఆ మార్పు నీ నుంచి రావాలి. సంఘమంతా ఒకటేసారి మారాలంటే రాదండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించిన తర్వాత సంఘము ఐక్యతగా మారిపోయింది. ఇది నాన్న, ఒకటే రక్తమును తాగుతున్న మనము, ఒకటే శరీరంను తింటున్న మనము, మరి ఎందుకు ఈ ఐక్యత రావట్లేదు? ఎందుకు ఈ పరిస్థితి మన సంఘాల్లో రావట్లేదంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇది నా విశ్వాసుల్లో పని చేయట్లేదు, పని చేయడానికి విశ్వాసులు అవకాశం ఇవ్వట్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే 35వ వచనంలో చూసినప్పుడు, వారు ప్రతి వాని అక్కర కొలది పంచి పెట్టిరి. ఏం చేస్తున్నారండి? పంచి పెడుతున్నారంట. ఒకవేళ నీకు ఎక్కువ ఉందనుకోండి, తీసుకొచ్చి లేని వాడికి ఇచ్చేస్తున్నారంట. ఎవరన్నా సమస్యలలో ఉంటే ఆ పంచిపెట్టిన, ఆ ఇచ్చిన ధనంను తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారంట. ఇంకొక గొప్ప విషయాన్ని చెప్పాలంటే, ఈ సంఘము వీళ్ళందరూ డబ్బుని లేకపోతే వారికి ఉన్న ఆస్తిని అంతా తీసుకొచ్చి శిష్యులకు ఇచ్చిర్రు కదండి. ఏ సంఘం అయితే కొదువులో ఉందో ఆ సంఘమునకు వీళ్ళు సహాయం చేస్తున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వారికి సొంతము అనేది ఏమీ లేదు, సంఘము అంతా వారి కుటుంబం అనే ఐక్యత వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే ఐక్యత వస్తుంది. మొట్టమొదటిగా బ్రతుకు మారుతుంది, వారి స్వభావము మారుతుంది, మాటలు మారుతాయి, నడక మారుతుంది. రెండోదిగా ఐక్యత వస్తూ ఉంటుంది. మనము బాధాకరమైన విషయం ఏం తెలుసుకోవాలంటే, కుటుంబంలోనే ఐక్యత లేదు. ఒక కుటుంబంలో నలుగురున్న కుటుంబంలో, ఐదుగురున్న కుటుంబంలోనే మనశ్శాంతి లేదు, ఐక్యత లేదు. మరి ఇంత పెద్ద సంఘానికి ఐక్యత ఎప్పుడు వస్తుందండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినప్పుడు మాత్రమే ఈ ఐక్యత మన లోపల వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నాన్న చాలా బాధపడుతూ ఉంటారు కొందరు తల్లులు. ఏంటంటే తల్లి మాత్రమే సంఘంలోనికి వస్తుంది, పిల్లలు మాట వినట్లేదు, భర్త మాట వినట్లేదు అంటే ఈ సంఘము నుంచి నేర్చుకోవాలి, ఆది సంఘము నుంచి నేర్చుకోవాలి. వారి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కుటుంబంలో అద్భుతములు జరిగినాయి. ఒకరి ప్రార్థన వల్ల కుటుంబం అంతా బాప్తిసము తీసుకున్న సందర్భాలు అనేకమైనవి అపోస్తుల కార్యములలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కార్యము మొదలవుతుంది. దేవుడు కార్యములు చేస్తాడు, అద్భుత కార్యములు చేస్తాడు. నీ కుటుంబము ఐక్యత కలిగి ఉంటుంది. అప్పుడు సంఘము ఐక్యముగా ఉండి దేవుని రాజ్యం కోసం వారు ప్రయాసపడినట్టు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? 2 పాయింట్స్ చెప్పిన నేను. మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? గుర్తులేదా? గట్టి చెప్పండి. మరి నేను ఇంకేం చెప్పాలండి? 2 గుర్తుపెట్టుకోకపోతే నేను 3వ దానికి ఎట్లా వెళ్ళాలి? హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి వస్తే, మన హృదయంలో ఉంటే బ్రతుకు మారుతుంది.
జ్ఞాపకం చేసుకోండి. ఈసారన్నా గుర్తుపెట్టుకోండి. బ్రతుకు మారుతుంది. రెండోది ఐక్యత వస్తుంది. ఒక కుటుంబము, క్రీస్తు మన కుటుంబంనకు శిరస్సు అయి ఉన్నాడు. మనందరం కూడా ఆయన శరీరము. ఒకవేళ నాకు 2 చేతులు ఉన్నాయి కదండి, ఈ చెయ్యితో కొట్లాడుతుందా ఎప్పుడన్నా? ఈ చెయ్యిని కొడుతుందా? ఒకవేళ నీ ముక్కు నీకు ఇష్టం లేకుండా పోయిందా? నీ ముక్కు ఎప్పుడన్నా నచ్చలేదని కోసేసుకున్నావా? కోసుకోలేదు కదా. నీ చెయ్యి నీకు ఇబ్బందిగా ఎప్పుడైనా అనిపించిందా? మరెందుకు? ఏక శరీరంగా ఉన్న ఈ సంఘములోనే నీవంటే ఇంకొకరికి ఇష్టం ఉండదు, నీకు ఇంకొకరి ఇష్టం ఉండదు. ఈ విధంగా ఐక్యత లేకుండా పోతా ఉన్నాం. దేవుని పరిచర్య కోసం ప్రయాసపడలేని వారుగా ఉండిపోతా ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ఇది నన్ను ఆహ్వానించడానికి, మన హృదయంలోనికి, సంఘంలోనికి ఆహ్వానించడానికి మనం ఇది నన్ను ప్రార్థన చేసుకొని దేవుని మనం ఆహ్వానించుకుందాం. మూడోదిగా చూసినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, 8వ అధ్యాయము 1-2 వచనాలను ఎవరైనా చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. హల్లెలూయా. ఏం జరిగిందంట అండి? చెప్పండి. చెదిరిపోయిందంట. ఎందుకంటే శ్రమ కలుగుతూ ఉంది. మనం అనుకోవచ్చు, దేవుడు మన హృదయంలోనికి వచ్చిండు కదా, దేవుడు నేను రక్షకునిగా అంగీకరించిన కదా, రక్షకునిగా అంగీకరించిన తర్వాత అంతా మంచి జరుగుతుందంటే అది కాదు. ఇక్కడ క్రీస్తును అంగీకరించిన తర్వాతే వారికి గొప్ప శ్రమ కలిగిందంట. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, ఆది సంఘము నుంచి దినాన మన సంఘము మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు శ్రమ కలిగే కొద్దీ విస్తరిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఏంటండి? శ్రమ కలిగే కొద్దీ వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారంట. ఇక్కడ శ్రమ కలిగిందంటే, నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళని హింసిస్తే వీళ్ళు 4 దిక్కులు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి వారి విశ్వాసమును కాపాడుకొని, ఆ నలుగురు వెళ్ళిపోయారు కదండి, నలుగురు అక్కడ ఒక సంఘమును, ఆ గ్రామంలో ఇంకొక సంఘమును, ఆ గ్రామంలో ఆ ఇంకో పట్టణంలో ఇంకొక సంఘమును, ఈ విధంగా శ్రమ కలిగే కొద్దీ వారు విస్తరించినట్టు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మరి నీ విస్తరణ ఏది? దేవుడు నిన్ను దీవించిండు కదా, నేను అనేక సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించిండు కదా, మరి నీలో ఏమన్నా ఫలములు ఉన్నాయా? వాళ్ళు సంఘము పెరుగుతూ ఉంది, కానీ ఈ దినాన్న మన జీవితంలోనే ఇంకా ఎదుగుదల లేదు, మన జీవితంలోనే ఫలములు లేని వారిగా మిగిలిపోతా ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల పని చేయకపోతే నీవు ఉన్నట్టుగానే ఉండిపోతావు. నువ్వు ఏ విధంగా ఉన్నావో అదే దరిద్రంలో ఉండిపోతావు, అదే పాపంలో ఉండిపోతావు, ఉన్నట్టుగానే ఉండిపోయి ఏమి చేస్తారండి? ఇక్కడ సంఘము నింద కలిగిన, శ్రమ కలిగిన కొద్దీ విస్తరించినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఒకవేళ ఆలోచించుకోండి, మరి మీరేమో తెలియదు కానీ ఒకవేళ ఎవరన్నా వచ్చి సంఘములో ఉంటే, దేవుణ్ణి ఆరాధిస్తే నీకేమి ఇవ్వము, నిన్ను ఈ గ్రామం నుంచి వెలివేస్తామంటే ఎంతమంది ఉంటారు? ఇంత పెద్ద సంఘంలో ఉంటారా అండి? గ్యారంటీ లేదు. నేనైతే ఎవ్వరికి గ్యారంటీ ఇవ్వలేను, నాకు నమ్మకం లేదు. మరి మీరు మీ హృదయాన్ని పరిశీలించుకొని దేవునికి సమాధానం చెప్పుకోండి. హల్లెలూయా. మరి ఇక్కడ సంఘాన్ని చూసినప్పుడు శ్రమ కలిగిన కొద్ది విస్తరిస్తూ ఉన్నారు. వారి జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంది. వారి జీవితంలో అభివృద్ధి ఫలముల కొద్ది ఫలములు పొందుతూ అదేవిధంగా దేవుని రాజ్యము కోసము విస్తరిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము విస్తరించాలి, సంఘము అభివృద్ధి చెందాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, పర్సనల్గా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ముందు పని చేయాలి, ఒక్కొక్కరిలో ముందు పని చేయాలి. అప్పుడు సంఘం అంతా అభివృద్ధి చెంది దాని ద్వారా దేవుని రాజ్యము విస్తరించబడతా ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే ఏం జరుగుతుంది? బ్రతుకు మారుతుంది. ఏంటండి? బ్రతుకు మారుతుంది. పర్సనల్గా చేంజ్ అనేది నీ లోపల స్టార్ట్ అవుతుంది. రెండోదిగా చూసినప్పుడు సంఘంలో ఐక్యత వస్తుంది. మూడోది చూసినప్పుడు విస్తరిస్తారు, అభివృద్ధి చెందుతారు. నీ కుటుంబంలో అభివృద్ధి స్టార్ట్ అవుతుంది, సంఘంలో అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ఆ అభివృద్ధి అనేక గ్రామములకు అది విస్తరింపబడుతుంది. హల్లెలూయా.
ఆది సంఘము స్టార్ట్ అయినప్పుడు యెరూషలేములో మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. యెరూషలేములో మాత్రమే దేవుని ఎరిగిన వారు ఉన్నారు. కానీ ఈ ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు, పౌలు భక్తుని జీవితంలో చూసినప్పుడు ఆ సేవ ఏ విధంగా విస్తరించిందంటే 7 ఖండాలను కూడా దాటేసిందంట. అదే సువార్త ఈ దినాన భారతదేశంలోనికి వచ్చి మనము కూడా క్రైస్తవులంగా మారడానికి దేవుడు తన కృప చూపించింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో పని చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. 4వదిగా చూసినప్పుడు నాలుగోది ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 6-10 వచనాలు నేను చదువుతున్నా, మీరందరూ జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6-10 వచనాల్లో, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రిగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మాసిదోనియా దగ్గరకు వెళ్ళి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియాను దాటిపోయి త్రేయాకు వచ్చిరి. ఇక్కడ పౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మను మన హృదయంలో కలుగుంటే ఏం చేస్తుందంటే ఆయన మనకు మార్గము చూపిస్తాడంట. హల్లెలూయా. నిర్ణయాలు లేవు. నేను గొప్ప పరిచర్య చేస్తున్నా కదా, నేను ఇంత చదువుకున్నా కదా అని సౌలు అనుకోవడానికి సొంత నిర్ణయాలు లేవండి. సౌలు అనుకోవచ్చు, ఈ ప్రాంతంలో అన్నీ నేను తిరిగేసినాయి కదా, ఎక్కడికి వెళ్ళినా సరే నేను మాట్లాడే శక్తి నాకుంది కదా, ఆ చాతుర్యము నాకుంది కదా, ఆ బలము నాకుంది కదా అనే ఇవన్నీ పోయినాయండి పౌల్లో. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలోనికి, ఆయన జీవితంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి మీ జీవితంలో ప్రతి నిర్ణయము ఎవరి నిర్ణయంగా ఉంది? నీ నిర్ణయమే ఉందా? నువ్వేమైనా చెయ్యాలంటే దేవుని వద్ద అడుగుతున్నావా? దేవుడు నేను నడిపిస్తున్నాడా, లేకపోతే నీ నిర్ణయం చేత నువ్వు నడుస్తున్నావా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు 6వ వచనంలో అంటుంది, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందంట. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ నడిపింపు ఒకటి జరుగుతుంది. ఆసియా అనే ఆ ఖండంలోనికి వచ్చే వాళ్ళు వాక్యమును ప్రకటించాలనుకున్నారంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాక్యమును చెప్పొద్దని వారిని ఇంకొక ప్రాంతంలోనికి నడిపిస్తున్నారు. అక్కడ 7వ వచనంలోనికి వచ్చినప్పుడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఒక ప్రాంతంలోనికి వచ్చి అక్కడ సువార్తను చెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని ఇంకో ప్రాంతంలోనికి నడిపిస్తూ ఉంది. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉంటే నీ జీవితమును ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? నీ జీవితంను దేవుడు నడిపిస్తే ఇవన్నీ ఉండవండి. శ్రమలు ఉన్నా కూడా సంతోషముగా ఉంటావు. అనారోగ్యం ఉన్నా కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించగలవు. నేను ఎప్పుడు చెప్పనండి, దేవుణ్ణి నమ్ముకుంటే సంతోషం వస్తుంది, దేవుని నమ్ముకుంటే అనారోగ్యాలు పోతాయని చెప్పను. దైవజనులుగా మాకు కూడా అనేకమైన అనారోగ్యాలు ఉంటాయి. ఎందుకంటే శరీరంగా ఉన్నాం, శరీరం ధరించుకొని ఉన్నాం కాబట్టి ఇవన్నీ నార్మల్. కానీ ఇందులో కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకునే గొప్ప ధన్యతను దేవుడిస్తాడు. ఇక్కడ చూసినప్పుడు దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే ఆయన నీ జీవితమును నడిపిస్తాడు. సౌలును నడిపిస్తా ఉన్నాడు. చిన్న విషయం కదా, ఇక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం అనేది సౌలుకు ఒక చిన్న విషయము, కానీ దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అక్కడ వాక్యం చెప్పనివ్వలేదు. వేరే ప్రాంతం నాకు వెళ్తుంటే ఆ ప్రాంతం నాకు వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆపినట్టు మనం చూస్తా ఉన్నాం. మరి నీ జీవితంను దేవుడు నడిపిస్తున్నాడా, లేకపోతే నువ్వే నడుపుకుంటున్నావా? ఈ విషయాన్ని ఒకసారి మనం హృదయంలో పరిశీలించుకుందాం. ఇది దేవునికి నీకు మధ్యలో ఉన్న సహవాసమును గురించిన విషయము, దేవునికి నీకు ఉన్న సంభాషణ
ఉపవాసములను గురించిన విషయము, ప్రార్థనను గురించిన విషయము. ఇక్కడ చూసినప్పుడు సౌలును లేకపోతే పౌలును దేవుడు నడిపిస్తా ఉన్నాడు కదా. నిన్నెవరు నడిపిస్తా ఉన్నారు? నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇది నా ప్రభు పాదాల చింత పడి, ప్రభువా నీ ఆత్మ చేతను నడిపించండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యము చెప్తే అక్కడ అనేకులు స్వస్థతలు పొందారు. అక్కడ అనేకులు దేవుని సువార్తను అంగీకరించారు, విశ్వసించి సంఘములు ఏర్పడినాయి. ఎందుకంటే వారు దేవుని చేత నడిపించబడిన వారు. హల్లెలూయా. నీ జీవితంలో అనేకమైన నీ ప్రయత్నాలు చేసి 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 నీ జీవితంలో అపజయం మిగిలింది. ఎందుకంటే నీ సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ నీకు అపజయం మాత్రమే మిగులుతుంది. కానీ ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే నీ జీవితంలో అపజయం ఉండదండి. నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుని వైపు చూసి స్తుతిస్తూ ఆనందంగా వెళ్ళే అనుభవాన్ని పొందుకోవాలంటే దేవుడు నిన్ను నడిపించాలి. హల్లెలూయా. సొంత నిర్ణయాలు ఉండకూడదు. ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని నడిపించగలగాలి. ఇది నాన్న నీ జీవితాన్ని నువ్వే డ్రైవర్గా ఉన్నావేమో, నీ జీవితం అనే వెహికల్కి, ఈ వాహనానికి నువ్వే డ్రైవర్గా ఉన్నావు అనుకోండి, దానికి ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్ళిపోయి ఎక్కడో పడిపోతుంది. కానీ నీ జీవితానికి దేవుడు నడిపించేవాడిగా ఉంటే ఆయన నిత్య జీవం నాకు నడిపించగలడు. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక గుడ్డోడు నడిచి వెళ్తున్నాడు అనుకోండి, తెలియని ప్రదేశంలో ఒక గుడ్డివాడు నడిచి వెళ్తున్నాడు. ముందు గుంత ఉందనుకోండి, ఏం చేస్తాడు? పడిపోతాడు. మళ్ళీ లేచి ఇంకో ప్రదేశంలోకి వెళ్ళాలనుకున్నాడు. ముళ్ళు కనిపిస్తాయా? వాడికి కనిపించవు. తొక్కేస్తాడు, బాధపడతాడు. ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళకూడని ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. కానీ అదే గుడ్డివాడిని ఒక మంచి వ్యక్తి చెయ్యి పట్టుకొని నడిపిస్తే ఎంత మంచి ప్రదేశంలో క్షేమముగా నడవగలడు. హల్లెలూయా. ఇది నాన్న అదే విధంగా ఉన్నాము. నిన్ను దేవుడు చెయ్యి పట్టి నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించినప్పుడు మంచి స్థలంలోకి వెళ్ళడానికి, ఆయన ఇచ్చే ఆ విజయమును పొందుకోవడానికి మనము సాక్షులముగా నిలబడగలం. హల్లెలూయా. దేవుడు నడిపించిండు కాబట్టి పౌలు భక్తుడు అనేకమైన ప్రాంతములను దర్శించిండు. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును నడిపించిండు కాబట్టి అనేక మందికి సువార్త చెప్పి వారు సంఘములుగా ఏర్పడడానికి దేవుడు తన కృప చూపించిండు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం, ప్రభువా నా హృదయంలో మీరు లేరా? లేకపోతే ఒకసారి నా హృదయంలోనికి రండి, నా కుటుంబంలోనికి రండి, నా సంఘములోనికి రండి, నా జీవితాన్ని మీరు నడిపించండి ప్రభు అని దేవాది దేవుని చేతులకి దినాన మన జీవితాన్ని అప్పగించుకోవడానికి మన హృదయాలను అప్పగించుకున్నాం. చివరిగా చూసినప్పుడు రోమాపత్రిక 16వ అధ్యాయం గుర్తుందా అండి? నేను చెప్పిన 4 విషయాలు గుర్తుందా? పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలోనికి వస్తే మొట్టమొదటిగా మన బ్రతుకు మారుతుంది, మన జీవితం అంతా మారిపోతుంది. రెండోదిగా చూసినప్పుడు సంఘంలో ఐక్యత వస్తుంది, కుటుంబంలో ఐక్యత వస్తుంది. మూడోదిగా చూసినప్పుడు విస్తరిస్తాం, ఫలించి అభివృద్ధి చెందుతాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు. నాలుగోదిగా చూసినప్పుడు ఏంటండి? నాలుగోది దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతాం. చివరిగా చూసినప్పుడు రోమాపత్రిక 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో చాలా పేర్లు ఉంటాయి, కొన్నిసార్లు అనడానికి కూడా రాదు. చాలా పేర్లు పౌలు భక్తుడు తన యాత్రను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనంలో, 16వ అధ్యాయం 3వ వచనము, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. హల్లెలూయా. ఏం చేసిరంట అండి? పౌలు భక్తుడు అకుల్లా ప్రిస్కిల్లాకు బంధువా? కాదు. పౌలు భక్తుడు ఈ అకులా ప్రిస్కిల్లాకు దగ్గరవాడా? కాదు. ఈ పౌలు భక్తుడు ఎవరో కూడా తెలియదు అకులా ప్రిస్కిల్లాలకు.
కానీ ఇక్కడ చూసినప్పుడు వాక్యంలో ఏం చెప్తుందండి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇవ్వడానికి కూడా తెగించి ఉన్నారంట. హల్లెలూయా! ఎప్పుడు జరిగింది తెలుసా అండి? వారి జీవితంలో, వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో నడిపించినప్పుడు అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేస్తున్నారండి, పౌలు భక్తుడి కోసము, దైవజనుని కోసము తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు. ఇది నాన్న ఏమన్నా ఇవ్వాలి అనంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్మము. నేను ఒకటి నమ్ముతా, చిన్నప్పటి నుంచి బలంగా దేవుడు నాతో మాట్లాడింది, నాకు నేర్పించింది ఏంటంటే, నేను ఒక 10 రూపాయలు ఇస్తే దేవుడు నాకు 1000 రూపాయలు ఇస్తాడు. నేను ఇది నేర్చుకున్న, చాలాసార్లు అనుభవించిన. నేను దేవుని కోసం ఇంత కష్టపడితే దేవుడు నాకు ఇంత ఆశీర్వాదం ఇస్తాడు. నేను ప్రయాసపడితే దేవుడు దానికి మించి 100% దేవుడు నాకు ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడని నేర్చుకున్నా. హల్లెలూయా! మరి సంఘంలో ఉండి అనేక సార్లు దేవుని వాక్యములు వింటున్న మనకు అర్థమైందా? దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న మనము, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న మనకి ఇది అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కోసం ప్రయాసపడుతున్నారు. వారి ప్రాణముని ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. ఇంకో వచనాన్ని చూద్దాం. 12వ వచనంలో చూసినప్పుడు, ప్రభువునందు ప్రయాసపడు త్రుపై నాకు వందనములు. ఏంటండి? ప్రయాసపడుతున్నారంట. దేనికోసము? వారి సొంత లాభం కోసమా? వారి బిజినెస్ కోసమా? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసమా? వాళ్ళు అభివృద్ధి చెందడం కోసమా? ఇదేమీ కాదు. ఎందుకంటే దైవజనుని కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దేవుని పని కోసము ప్రయాసపడుతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలో ఒకవేళ ఉంటే ఇది జరుగుతుంది మన జీవితంలో. మన జీవితం, నా జీవితం, నా పిల్లలు, నా కుటుంబం ఇదే అయిపోయిందండి. ఈరోజు సంఘంలో ఇదే ఉంది, లోకంలో ఇదే ఉంది. మరి దేవుని కోసం ప్రయాస ఏది? దేవుని కోసము ఖర్చయిపోవడం ఏమన్నా ఉందా? తెగించి ఏమైనా ఇచ్చేది ఉందా? తెగించి దేవుని కోసం నీ ప్రాణమును, కనీసము మనం 10వ భాగము సరిగ్గా ఇవ్వలేని వాళ్ళము దేవునికి నీ ప్రాణమును ఏ విధంగా ఇవ్వగలుగుతావు? హల్లెలూయా! పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు తమ ప్రాణములు తెగించి తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయి ఉన్నారు, ప్రయాసపడి ఉన్నారంట. మళ్ళీ అదే అధ్యాయంలో చూసినప్పుడు 13వ వచనంలో, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు, ఆమె అతని తల్లికి వందనాలు, ఆమె నాకును తల్లి అని చెప్తా ఉంది. హల్లెలూయా! దైవజనునికి తల్లిగా మారిపోయిందంట. ఆమె ఎవరో, ఏ సంఘంలో ఉందో తెలీదు. ఏ సంఘంలో కూడా పౌలు భక్తుడు సంవత్సరాలు నిలబడింది లేదు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పాలెం గ్రామంకి వచ్చిండు అనుకోండి, సంఘాన్ని స్థాపించి ఒక దైవజనుని పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏ సంఘంలో కూడా స్థిరంగా లేడు. కొద్ది కాలంలోనే ఈమె ఏం చేసిందంట, దైవజనునికి తల్లిగా ఉండిపోయింది. తల్లి బాధ్యత చిన్నదా అండి? తల్లి బాధ్యత చిన్నదా? కొడుకుకి చిన్న నొప్పి అయితే విలవిలలాడిపోతూ ఉంటారు. కొడుకుకి లేకపోతే కూతురుకి పిల్లలు కొంచెం బాధపడితే దానికి మించిన బాధ వారి హృదయంలో ఉంటుంది. ఈమె తల్లిగా మారింది. ఎవరికండి? దైవజనులకు. దైవజనుడైన పౌలు భక్తునికి ఆమె నా తల్లి అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఇదంతా ఎందుకంటే వారి ప్రయాసను గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. దేవుని కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని సేవ కోసము తమ జీవితంలను అప్పగించుకుంటా ఉన్నారు. దేవుని దైవజనుని కోసం, దేవుడు పంపించిన దైవజనుని కోసం తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా తెగించినట్టు చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో పనిచేసినప్పుడు, నీ జీవితంలో పనిచేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. ఒక మాట, భయంకరమైన మాట వాక్యంలో ఉంటుంది. అది 1 తెస్సలోనిక పత్రికలోనికి వచ్చినప్పుడు, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక చిన్న మాట ఉంటుంది. కానీ అది మన జీవితంలోకి చాలా ఉపయోగపడుతుంది. ఏంటండి? అంతే, ఆత్మను చెప్పండి, అందరు చెప్పండి. ఏంటి? ఆత్మను ఆర్పకుడి. చాలామంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పేస్తూ ఉంటారు. ఈ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా?
కొందరు ఆర్పేస్తారు. ఏ విధంగా అంటే ఆయన మాట్లాడి 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 నీవు మారనప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు మాట విననప్పుడు ఆయన మాట్లాడడం మానేస్తాడు. నీ జీవితంలో నుంచి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ హృదయము అనే ఇల్లు అనుకోండి, ఇదొక నివాసం అనుకోండి. ఒక గృహంలో పందులు ఉంటాయా? పందులు ఉన్నాయనుకోండి, ఆ గృహంలో నువ్వు ఉంటావా? పందులున్న ఇంట్లో నువ్వు ఉంటావా? ఉండవు. ఎందుకంటే అది గలీజు. అది చెత్త చెదారం వాసన అంతా వస్తూ ఉంటుంది. అక్కడ మనం ఉండలేం. మనం ఉన్న దగ్గర పందులు ఉంటాయా? ఉండవు. దానికి ఏం కావాలండి? బురద కావాలి, దానికి చెత్త కావాలి, అక్కడే ఉంటాయి. మరి ఈ ఈ హృదయం అనే నివాసంలో కూడా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. పరిశుద్ధత ఉన్న స్థలాల్లోనే ఆయన ఉంటాడు. నీ హృదయంలో బురద ఉందనుకోండి, పాపం ఉంది, అపవిత్రత నీ జీవితంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి అస్సలకి ఇష్టపడరు. ఆయన అసలు రావడానికి కూడా ఒప్పుకోరు. అప్పుడు ఎవరు ఉంటారండి? సాతాను తన నిలయముగా మార్చుకుంటాడు. ఒక్కనే ఉండాలి, ఉంటే పరిశుద్ధంగా ఉండాలి, దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. లేకపోతే పాపం ఉండాలి, దాంట్లో సాతాను నివాసం చేయడానికి ఇష్టపడతా ఉంటారు. మరి ఇక్కడ ఈ వాక్యంలో చెప్తుంది, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. ఆయన నీ హృదయంలో పని చేయడం ఆర్పేయకండి, మీ జీవితంలో పని చేయడం ఆర్పేయకండి. ఆయనకు విధేయులుగా ఉన్నప్పుడు ఆయన ఇంకా పని చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. ఇవన్నీ ఒక సైడ్కి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది, మన హృదయంలో ఉంటుంది ఏం జరుగుతుందని 5 విషయాలను మనం నేర్చుకున్నాం కదా. ఇవన్నీ ఒక సైడ్ పెడితే యోవేలు గ్రంథంలోనికి వద్దామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఎవరన్నా చదవండి. ఇప్పుడైనను చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు. ఇంకా పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది నాన్న ప్రభువు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో లేడా? నీ బ్రతుకు మారలేదా? ఐక్యత లేదా? ప్రభువు ఆత్మచేత మీరు నడిపించబడట్లేదా? ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడైనను మీరు తిరిగి రావడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ప్రభు పాదాల చెంతకొచ్చి ఆయన పాదాల చెంత క్షమాపణ అడగడానికి ఇంకా అవకాశం ఉంది. ఈ దినమే ఆయన రాకడొస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన రాజ్యంలో తెలివి ఉండదంట. తెలివిగా ఆలోచించడానికి, లేకపోతే మన ప్రయత్నము మనం చేయడానికి తెలివి అయినను ఆలోచన అయినను అక్కడ పనిచేయదు. ఒకవేళ దేవుని రాకడ ఈ దినమే వచ్చిందనుకో, ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మనము తెలివిగా ఆలోచించుకొని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆయన తీర్పులో నిలబడ్డప్పుడు ఇంకా ఏ ఆలోచన పనిచేయదు. కానీ ఈ దినము మనకు అవకాశం ఉంది, ఆయన తీర్పులో అవకాశం ఉండదు. ఈ దినమే దేవాది దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఇంకా పనిచేయట్లేదా? ఆ మార్పు నీ జీవితంలో రాలేదా? ఇప్పుడైనను అనే మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ నువ్వు ఆయన యొద్దకు తిరిగి వెళ్తే, పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఏం జరుగుతుందంటే ఈ 5 విషయాలు జరుగుతాయి. దాంతోపాటు గొప్ప బహుమానాలను ఇక్కడ చెప్తా ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనాన్ని ఎవరైనా చదవండి. తరువాత నేను సహోదరుల మీద, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా. ఏం చెప్తుందండి? చెప్పండి. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. తర్వాత మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. ఇది నాన్న సంఘంలో దీనికి ఆపోజిట్ ఉంది.
అస్సలు ఈ వచనానికి మన సంఘాలకి పోలికే లేదు. ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే కలలు కంటారంట. దేవుని ఇచ్చే దర్శనము యొక్క కలలు చూసి వాళ్ళు సంఘంనకు హెచ్చరికగా నిలబడతారు. మన సంఘంలో ఉన్న ముసలి వాళ్ళు ఈ విధంగా ఉన్నారా? నోరు తెరిస్తే చాలు వినలేనటువంటి భయంకరమైన మాటలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ముసలి వాళ్ళు కలలు కంటారంట. యవనస్తులు దర్శనములు చూస్తారంట. హల్లెలూయా! ఏరండి యవనస్తులేరండి. పాపంలో కొట్టుకుపోతా ఉన్నారు. పాపంలో పడి పంది పొర్లినట్టు ఆ బురదలో అది ఎంజాయ్ చేసినట్టు పాపంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు ఆత్మను పొందుకున్నప్పుడు మీ యవనస్తులు ఏం చూస్తారండి? దర్శనములు చూస్తారు. సర్వ జనులు కూడా ఆత్మను పొందుకొని దేవుడిచ్చే గొప్ప బహుమానాలను పొందుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా! ఇంకను నీ బ్రతుకు మారలేదా? సంఘములో ఉండి దేవుని రక్తము చేత కడగబడి ఈ బల్లలో పాల్పొంపులు పొంది కూడా ఇంకా ఈ అనుభవము, పరిశుద్ధాత్మ అనే అనుభవం నీకు రావట్లేదా? రాకపోతే ప్రభు పాదాల చెంత పడి ఇది నన్ను మొరపెట్టుకోవడానికి ఇప్పుడైనను మనము ఆయన పాదాల వైపు తిరగడానికి, ఆయన వైపు తిరగడానికి అవకాశం ఉంది. ఇది మనందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీవు నా జీవితంలో పని చేయడానికి నన్ను అవకాశం ఇవ్వట్లేదు. పేతురు బ్రతుకు మారినట్టు నా బ్రతుకు మారట్లేదు. ఆ శిష్యుల బ్రతుకులు మారినట్టు నా బ్రతుకు మారట్లేదు. ఐక్యత రావట్లేదు, సంతోషం లేదు, విస్తరణ అనే అనుభవం లేదు, ఫలించే అనుభవం లేదు, దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదు. ప్రభువా, ఈ దినమైనను నన్ను కనికరించండి ప్రభువా అని ప్రభు ఆత్మను మనలోనికి ఆహ్వానించడానికి ప్రభు దేవాది దేవుడిది నన్ను మాట్లాడుతుండగా మన హృదయములలో పెట్టుకొని ప్రార్థించడానికి ఈ సమయాన్ని అప్పగించుకున్నాం. అందరం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక నిమిషము ప్రార్థన చేసుకున్నాం.